వెల్కమ్ టు సనేదా టీవీ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ భూదందా కథనాలు పేపర్ ప్రకటనకు మాత్రమే పరిమితమవుతున్నాయా? పేపర్కు ఫోటోల కోసం జవహర్ నగర్ ప్రభుత్వ ఆస్తులు భూములు కాపాడుతున్నామని చెబుతున్న రెవెన్యూ అధికారుల మాటలు ఎంతవరకు పత్రికలలో వస్తున్న రెవెన్యూ భూములో అక్రమ లేఅవుట్ వార్తలు ఎంతవరకు కాపాడారు? జవహర్ నగర్లో అక్రమ లేఅవుట్ చేసే విక్రయిస్తున్న వారిపై చర్యలు లేనట్టేనా? ప్రభుత్వ భూములు అమ్మి మోసం చేస్తున్న వారి కంటే కొని మోసపోయిన వారు నేరస్తులవుతున్నారు. మరి పేదవాళ్లకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? అక్రమ భూదందా చేస్తూ రాజకీయ ముసుగులో ఊసరవెల్లిలాగా రంగులు మార్చినట్టు పార్టీలు మారినంత మాత్రాన గతంలో ఉన్న కేసులు ఎఫ్ఐఆర్లు పదుల సంఖ్యలో ఉండి అమాయక ప్రజలను ఇంకా మోసం చేస్తుంటే వారిపై చర్యలు ఉండవా? అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? డబ్బు ఉంటే అన్యాయం చేసేవారికి చట్టం న్యాయం సహకరిస్తుందా? ఇది ప్రజాస్వామ్యమేనా? రాజ్యాంగ హక్కుల భాగంలో ప్రజలకు ప్రాథమిక హక్కులు ఏ విధంగా కల్పిస్తారు? జవహర్ నగర్ ప్రాంతంలో పేదవాడు గూడు కోసం కాయ కష్టం చేసి గూడు కట్టుకొని 60 గజాలు 80 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఇది ప్రభుత్వ స్థలం అంటూ ఉన్న ఇళ్లను కూలగొట్టి ఆ కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్న రెవెన్యూ అధికారులు. పేదవాడికి న్యాయం ఏ విధంగా జరుగుతుంది? ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూమిని లేఅవుట్ చేసి వ్యాపారం చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. వారిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టడం లేదు? ప్రభుత్వ అధికారుల వైఖరి తెలపాలంటూ ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నారు. మీకోసం మేమున్నాం. మీ కాలనీలో మీ ప్రాంతాలలో జరిగే అవినీతి అక్రమాలను మా దృష్టికి తీసుకురండి. మీకోసం అనుక్షణం 24/7 సత్యం న్యాయం ధర్మానికి ప్రతీక మా సనేదా టీవీ న్యూస్. ఎల్లవేళలా ప్రజలకు వారధిగా పనిచేస్తుంది. ఆదరించండి, అభిమానించండి. నమస్కారం.